ఇండియాలో ఆషూరా, ముహర్రం 10వ తేదీ, 26 జూన్ శుక్రవారం అయింది. ఉపవాసం ఉండడానికి మంచి ప్రయత్నం చెయ్యండి ఇన్షా అల్లా. రమజాన్ తరువాత అల్లాహ్ మాసమైన ముహర్రం నెలలో పాటించబడే ఉపవాసాలు అత్యంత శ్రేష్టమైనవి. అలాగే ఫర్జ్ నమాజుల తరువాత పాటించబడే నఫిల్ నమాజుల్లో తహజ్జుద్ నమాజు అత్యంత శ్రేష్టమైనది. ముస్లిం 1982. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆషూరా రోజు, ముహర్రం నెల 10వ తేదీన స్వయంగా ఉపవాసం ఉన్నారు. మరియు ఆ రోజు ఉపవాసం పాటించమని ఆదేశించారు. 8 నుండి 1865, 1911. హజ్రత్ అబూ ఖతాదా రజియల్లాహు అన్హు కథనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆషూరా నాటి ఉపవాసం ఘనతను గురించి అడగటం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ, అది గత సంవత్సరపు పాపాలన్నిటినీ తుడిచిపెట్టేస్తుంది అని చెప్పారు. ముస్లిం 1977. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ఒకవేళ నేను వచ్చే సంవత్సరం వరకు బతికుంటే ముహర్రం మాసపు 9వ తేదీన కూడా ఉపవాసం పాటిస్తాను. माह मुहर्रम इस्लामी कैलेंडर का पहला महीना और अल्लाह ताला के 4 हुर्मत वाले महीनों में से एक है। इसमें रोजे रखने और नेकी करने का अज्र बहुत ज्यादा है। नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने मुहर्रम के नफिल रोज़ों को रमज़ान के बाद सबसे अफजल करार दिया है। यौम आशूरा 10वीं मुहर्रम का रोज़ा यानी 10 मुहर्रम पिछले 1 साल के गुनाहों का कफ़ारा बन जाता है। सुन्नत तरीक़ा ये है कि 9 और 10 मुहर्रम या 10 और 11 मुहर्रम दोनों दिन के रोज़े रखे जाएं।